వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలుగుదేశం పార్టీ నేతపై భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ పైన భూ ఆక్రమణ ఆరోపణలున్నాయి. సొంత పార్టీ కార్యకర్తల భూములను సైతం వదలలేదు తెలుగుదేశం పార్టీ నేత జేబీ శ్రీనివాస్. రంగంపేట సర్పంచ్ గోపాల్ రెడ్డి భార్య మునిరాజమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిని జేబీ శ్రీనివాస్ అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఆక్రమించుకొని అమ్ముకుంటున్నారని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారంటూ కూడా వీడియోను రిలీజ్ చేశారు. జేబీ శ్రీనివాస్ అక్రమాలకు అదుపు లేకుండా పోతుందని సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కూడా వాపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. చంద్రబాబు, నారా లోకేష్ మీరే మాకు న్యాయం చేయండి అంటూ కూడా వేడుకుంటున్నారు. సొంత పార్టీ మహిళా కార్యకర్త మునిరాజమ్మ తాజా వ్యాఖ్యలను ఒక్కసారి మనం గమనించినప్పుడు ప్రధానంగా భూ ఆక్రమణకి సంబంధించి జేబీ శ్రీనివాస్ అరాచకాలు ఆక్రమించుకొని అమ్ముకుంటున్నటువంటి వైనం పైన ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు మునిరాజమ్మ, రంగంపేట సర్పంచ్ గోపాల్ రెడ్డి భార్య. నేను నా భర్త జీవితాంతం తెలుగుదేశం పార్టీని నమ్మిన వాళ్ళం. తెలుగుదేశం పార్టీ నేత జేబీ శ్రీనివాస్ మా భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడు, మమ్మల్ని బెదిరించాడు. ప్రాణభయంతో మేము అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. ప్రాణభయంతో రోజులు గడుపుతున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు చుట్టూ కూడా తిరుగుతున్నాం, అధికారుల దగ్గరకు కూడా వెళ్తున్నాం, కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నాం, అయినా మాకు న్యాయం జరగడం లేదంటూ కూడా ఆమె యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ భూమిని కాపాడండి, మా భూమిని మాకు రక్షణ కల్పించండి, మా కుటుంబానికి రక్షణ కల్పించినట్టు కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సొంత పార్టీ నేతలకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకునేటువంటి కోణం మాత్రం జేబీ శ్రీనివాస్ పైన పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం జేబీ శ్రీనివాస్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైన తెలుగు తమ్ముళ్ళు కూడా నోరు మెదుపుతున్నారు. ఇంతకీ దీనికి సంబంధించి ఆ మహిళా కార్యకర్త ఏమన్నారో ఒకసారి విందాం. నమస్కారం అన్న, చంద్రబాబు అన్న, లోకేష్ అన్న, లోకేష్ నేను రంగంపేట సర్పంచ్ గోపాల్ రెడ్డి భార్య. ఇప్పటికి న్యాయం చేత 4 సార్లు వచ్చిన, మీ చేతకు ఒక 2 సార్లు వచ్చిన, విజయవాడకి ఒక 5 సార్లు వచ్చిన, నాకు న్యాయం జరగలేదమ్మా. నాకు న్యాయం చేయండి నాయన. నేను ఇంకేమన్నా మీరు కాగితాలు చూసి న్యాయం చేయండి అమ్మా. నాయన కూడా కలెక్టర్ 10 మాటలు చెప్పినాడు నాయన, అయినా ఏం పట్టించుకోలేదు. లోకేష్ బాబు నాయన నువ్వు పట్టించుకుంటేనే నాకు నాయన, నువ్వు ఇద్దరు కలుసుకొని మాట్లాడి నాకు న్యాయం చేయండి ఆయన. ఇక నాకు ఇల్లు కదేస్తున్నారు నాయన. నా భూమిలో ఇల్లు కదేసి మాడనేసి వీళ్ళు సృష్టించుకొని ఆయన పోతే 10 మంది రౌడీలు ఆమె 5 సంవత్సరాల రౌడీలు ఇల్లు కట్టేసినాను నేను. ఇల్లు కట్టద్దు, కోర్టు చేసుకోమన్నారు, కోర్టులో వేసుకున్నా. కోర్టులో జరిగినాక మళ్ళీ ఇల్లు కట్టుకోండి నేను వద్దను. ఇప్పుడు ఇల్లు కట్టేసి నేను పోతే మనుషులు పెట్టి కొట్టించి నాన్న గాబలు పెట్టిస్తాను నేను ఏం చేయలేక మీ చేతకు వస్తాను, మీరు చేస్తానంటారు, అటు గమ్ములైపోతాను నేను ఇంకేం పోయి రచ్చ చేసే శక్తి మాకు లేదు నైనా. మా ఇంటి ఆయనకి నాకు ఇద్దరికి వయసు అయిపోయింది. మేము మొన్న కూడా ఎట్టంటే అట్టుకుంటున్నాను వీటిల్లో మెడ మీద అంతా హాస్పిటల్లో పోయి చేరి మళ్ళీ నేను ఇంటికి వచ్చినానైనా. ఈ దౌర్జన్యం ఏం ఉంటుందో ఆ జేబీ శ్రీనివాసులే నాయన, ఇంకో ఊరు లేదు. ఆ జేబీ శ్రీనివాసులు మరి రౌడీలు పెట్టేది, కొట్టించేది, మనుషులు పెట్టేది. నేను ఇంటికి పోయి అనుకున్నానైనా జేబీ శ్రీనివాసులు ఇంటికి పోయినానైనా. నేను గొంతులు వాడద్దు, కట్టద్దు, నాన్న ఎట్టుంటే అది కట్టుకుంటావు, నువ్వు ఎప్పుడో తీసినానన్నావు, నువ్వు అప్పటి నుంచి ఏంటి కట్టలేదు నేనా, అప్పటి నుంచి నువ్వు ఏంటి కట్టలేదు చెప్ప, నువ్వు కట్టుకోలేదు. ఈరోజు నేను ఏం కూర్చుంటాను, నేను 18 తీసినాను, నేను నాకు వీళ్ళ ఉంది అది ఉంది ఇది ఉందంటే అది ఏం న్యాయం? అది ఆఫీసులో రమ్మన్నారు, పోయినా ఆర్డీఓలో అట్టాకే చెప్పి మరి ఇంకేం లేదు బాగునేసినారు. అది ఆఫీసులో అన్ని లేదు తిరిగినా నేను. ఎన్ని ఆఫీసులు పోయినానంటే ఆ వెంకటేశ్వర ఆ దేవుడు తిరిగాడు, అన్ని సార్లు పోయినా. లాస్ట్ మీ చాటు కూడా 10 మాటలు విజయవాడకి వచ్చి తెల్లారితో వచ్చేది, సాయంకాలం ఉండేది, మళ్ళా వచ్చేది. అట్లా గవర్నర్ చేత కూడా పోయినాను నేను. గవర్నర్ చేత పోయినాను, మన స్పీకర్ దగ్గర పోయినా, రఘురామరాజు గారి పోయినా, అసెంబ్లీలో ఉన్నప్పుడు వచ్చిన ఆయన మాట్లాడి వాళ్ళతో చెప్తే నువ్వు చంద్రబాబు నాయుడు పక్కన అంటానమ్మా, నీకు ఆయనే చేస్తారు న్యాయము, చంద్రబాబు నాయుడు నీకు చేస్తారు న్యాయం అని చెప్తే నేను మళ్ళా వచ్చేసిన. లోకేష్ గారు మొన్న ఇంటికి వస్తే 15 రోజులు నేను అప్లికేషన్ ఆ అర్జీ కాగితాలు పత్రాలు అంతా ఇస్తే నేను అది పంపించి చూసి చేస్తాను అంటారు.
ఎవరు ఏం న్యాయం చేయలేదు నాయన, నాకు న్యాయం చేయండి. నేను ఇప్పుడు భయపడి అమెరికాకు వచ్చేసాను కదా, నా బిడ్డలు ఆ రోజు వాళ్ళు ఏమైనా చేసేస్తారంటే భయపడి నేను అమెరికాలో ఉండాలైనా. నేను ఈ తిరుపతిలో లేదు నేను మా ఇంట్లో భయపడి అమెరికాకు వచ్చేసాను. నువ్వు రేపు వస్తావని తెలిసి మేమిద్దరం మాట్లాడుకొని ఇప్పుడు నీకు నేను వీడియో పెడతానైనా, నాకు న్యాయం చేశాను. నువ్వు నాకు అన్యాయం అప్పుడంతా వద్దునైనా, కలెక్టర్ తో మాట్లాడు, కలెక్టర్ గారు ఏం చెప్తారో చూడు, కాగితం పక్కన అట్లా చేయలేనా న్యాయం. నాకు ఇంకేం వద్దు. నాకు నేనేంటా అంటే మన ఊరు, మా ఇంట్లో మన పార్టీ, మా ఇంట్లో ఆ రోజు నుంచి మీరే గొప్ప అని చెప్పుకుంటాం. మేము ఇంకొకటి మాట పోను. అట్లా వాళ్ళకి న్యాయం చేయాలి. మీరు తప్ప మాకు ఇంకోటి పెద్దోళ్ళు మీరే అయితే వాళ్ళు నన్ను కలుస్తా ఉంటే మాకు వయసు అయితే నా కొళ్ళు బాగా అమెరికాకు వచ్చినా నేను ఇంత ఎలా ఉన్నాను ఇక్కడైతే నా బిడ్డలంతా బాధపడుతూ ఉన్నాను. అయినా కూడా నేను ఏం చేయలే. లోకేష్ నాయన నువ్వు అన్నా చేయనైనా, న్యాయం చేయమా, నువ్వు న్యాయం చేస్తావు, ఎన్నో మందికి న్యాయం చేస్తావు. మమ్మల్ని కూడా నీ కళ్ళు నీ దృష్టిలో పెట్టుకొని మాకు ఏమైనా చేయనైనా. వకీలు దొరికిపోతే వకీలు దొరికించుకోవాల్సి మీకు చేయొద్దని అంటారు. వకీలు 3 వకీలు మాట్లాడినా, 3 వకీలు మారి డబ్బు ఇచ్చి మా ఇంటి దగ్గర వదిలే మనం చెప్పినాం కదా చంద్రబాబు నాయుడికి టెస్ట్ చేస్తారు వాళ్ళు అంటారు. ఆయన అంటా ఉన్నాడు, నేను వింటాను ఉంటారు. ఎవరు న్యాయం చేయలేదు. మా బిడ్డలు అడుగుతారు ఉన్నారు, ఇల్లు కట్టారనేసి నా బిడ్డలకి నేను తీస్తాను. మా అంటే నేను అసలు తీసాను. నా బిడ్డలు తిరుపతిలో బాగా ఇల్లు కట్టుకుంటే థర్డ్ పార్టీ అంతా పెట్టుకుంటాను మా అమ్మ అంటే నేను తీసినాను. నాకు ఇట్లా జరుగుతుందని తెలియదు. నేను జేసీబీ పెట్టి అంతా దున్నిస్తా ఉన్నాను. అప్పుడైనా సరే అప్పుడు నేను అగ్రిమెంట్ చేసుకున్నా, రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అప్పుడైనా సరే వచ్చిపో ఇది వీళ్ళు రాసిందా ఇది మాది అని చెప్పి నేను డ్రాప్ అయిపోయింటా. అమ్మ మా ఇంట్లో నాకు అంతా ఫోన్ డ్రాప్ అయిపోయింటా. అప్పుడు ఎవరు బయట వెళ్ళాలా, వాళ్ళు వాళ్ళ ఇచ్చిన ఎవరితో ఫోటోలు తీసి రిజిస్ట్రేషన్ చేసినారు.